మన ఊళ్ళలో కోలాటం వేసేటప్పుడు, బతుకమ్మ ఆడేటప్పుడు, పంట పొలాల్లో రకరకాల సందర్భాల్లో మీరందరూ పాటలు పాడుకుంటుంటారు. ఈ పాటలు ఎవరు నేర్పారు? ఎవరు నేర్పలే. ఎవరు చదువుకొని వీటిని రాశారు? ఎవరు చదువుకొని రాయలేదు. వారి నోటితో శ్రమ జీవితాన్ని మర్చిపోవడం కోసం పాటలు పాడుకున్నాడు. ఈ ఊళ్ళో నేను పుట్టి, ఈ ఊళ్ళో నేను పెరిగి, ఈ ఊరి కమ్మరి ఇల్లు నేనెరగా, కమ్మరి ఇంటికడ కరిమాప చెట్టు కింద నేటైన కొలిమి, గంపతో బొగ్గులు తుమ్మీద మోతలు లేసెటి మెరుగులు రాంబోన, అవిరిరా మన గొర్రు అమృతం బోలే, పోతనే మన గొర్రు బొడ్రాయి మొక్కే, అస్సుంటు బాయర హనుమండ్లు మొక్కే, నిలిసిరా మన గొర్రు నిండు రేగట్ల, ఏరేరి కట్టిర్ర ఎర్రెడ్ల గొర్రు, పారారి కట్టిర్ర పసెడ్ల గొర్రు, గొర్రు దోలిన వాడికి గొడుగు నీడల్లు, ఎయ్యంగ కొయ్యంగ కొండెత్తుబాడే, కట్టిర్ర మన దంతే పసెడ్ల దంతే. ఇలా పాట పాడుకుంటూ పోతారు. ఈ పాట ఎవరు రాశారు తెలియదు. మా అయ్య వాడిండు, నేను నేర్చుకున్నా, నేను వాడతా, నా తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు. దానికి కర్త లేడు. అంటే ఒక తరం నుంచి మరో తరానికి వాళ్ళు పశువులను చూస్తే పాడుకున్నారు. దూడమ్మ నాయి దూడ నా బొల్లి కోడె దూడ, దూడమ్మ నాయి దూడ నా బొల్లి కోడె దూడ. దూడంటే బిడ్డతో సమానం. మనకి దూడల మీద పాట పాడుకున్నారు. కోడిపిల్ల కనిపిస్తుంది, కోడిపిల్ల కనిపిస్తే కోడిపిల్ల మీద కూడా పాట పాడుకుంటారు వాళ్ళు. బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల, బాల బిర్రువీన ఉన్నదో ఈ కోడి పిల్ల, బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల, బాల బిర్రువీన ఉన్నదో ఈ కోడి పిల్ల, తుంటె కట్టె తీసుకొని పట్ట ధరుముతుంటే భూమి భూలోకమంత నాదేనంటదో, కుండలోన పెట్టి నేను కుత్త ఊడికిస్తే కుమ్మడి బాలనకు నాకు కొట్లాటంటదోయ్, పంటి కింద పెట్టి నేను పట్ట నమ్ముతుంటే పండ్ల బక్కనకు నాకు పంచాదంటదోయ్, బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల, బాల బిర్రువీన ఉన్నదో ఈ కోడి పిల్ల. ఇవన్నీ ఎవరు పాడతారు? గ్రామాల్లో ఉన్న ప్రజలు పాడతారు. కనుక ఒకరి నుంచి ఒకరికి పాట వచ్చింది. ఒకరి నుంచి ఒకరికి దేవుని ఎట్లా మొక్కాలి, పండుగ ఎట్లా చేయాలి, చచ్చిపోయినప్పుడు ఎట్లా చేయాలి, పుట్టినప్పుడు ఎట్లా చేయాలి, బాలింతకు ఎట్లా చేయాలి, సమృద్ధి అయినప్పుడు ఎట్లా చేయాలి, ఇవన్నీ ఎవరు నేర్పుతారు? ఏ పుస్తకంలో రాసలేవు. ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు.